గుడ్ మార్నింగ్. ఈరోజు సీనియర్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్కి వచ్చి ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాం. అయితే నేను లాస్ట్ క్లాస్లో మనం ట్రాన్స్ఫార్మర్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం. దాని బేసిక్స్ వర్క్ కవర్ చేస్తూ వచ్చాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సీనియర్ ఎలక్ట్రిషియన్ వాళ్ళ కోసం 3 phase ఇండక్షన్ మోటార్స్. ఏంటది 3 phase ఇండక్షన్ మోటార్స్ అన్నమాట. దీంట్లో వచ్చేసి ఈరోజు మనం కన్స్ట్రక్షన్ తర్వాత వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అసలు ఆ 3 phase ఇండక్షన్ మోటార్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఏముంది? 3 phase, తర్వాత ఇండక్షన్, తర్వాత మోటార్స్ అన్నది. ఓకేనా? సో మన టాపిక్ వచ్చేసరికి 3 phase ఇండక్షన్ మోటార్స్ అన్నమాట. సో 3 పదాలు ఏంటి? ఫస్ట్ది 3 phase, తర్వాత ఇండక్షన్, తర్వాత మోటార్స్ అన్నది. మనకి 3 phase అంటే ఏంటో తెలుసు. 3 phase అంటే ఏంటి? ఏసీ సప్లైలు మనకి 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఏసీ సప్లైలో మనకి ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఏమేంటవి? ఒకటి సింగిల్ ఫేజ్, రెండు వచ్చేసరికి 3 phase. ఈ సింగిల్ ఫేజ్ లో కనుక మనకు వచ్చేసరికి వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 230 volts ఉంటుంది. ఎంత? 230 volts ఉంటుంది. తర్వాత 3 phase సప్లై వచ్చేసరికి మనకి ఎంత ఉంటుందంటే 440 volts ఉంటుంది. సింగిల్ ఫేజ్ లో ఏమేమి ఉంటాయి అంటే ఒక ఫేజ్, ఒక న్యూట్రల్ ఉంటుంది. సో అది చూపించినప్పుడు ఎట్లా చూపిస్తామంటే ఫేజ్, న్యూట్రల్ తీసుకొని వీటి మధ్యలో సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై అని చూపిస్తాం, 230 volts. తర్వాత మన ఇండియా వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 50 Hz అని చూపిస్తాం. సో సింగిల్ ఫేజ్ సప్లై మనం చూపించే నోటిఫికేషన్ ఎట్లా ఉంటుందంటే 2 లైన్స్ డ్రా చేస్తాము. 2 లైన్స్ డ్రా చేసి పైనేమో ఫేజ్ గా తీసుకుంటాం, తర్వాత న్యూట్రల్ గా తీసుకుంటాం. ఈ రెండింటిలో మధ్య ఉన్న వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 230 volts ఉంటుంది. తర్వాత 3 phase అంటే 3 phase లో ఎన్ని ఉంటాయి అంటే మనకి 3 phases ఉంటాయి. అంటే 3 phases ఉంటాయి ప్లస్ ఒక న్యూట్రల్ ఉంటుంది. ఈ 3 phases ని మనకి ఎలక్ట్రికల్ కోడ్ లో ఏ కలర్స్ ఇస్తామంటే 3 కలర్స్ ఇస్తాం. అదేంటి అంటే R, Y, B. రెడ్, ఎల్లో, బ్లూ. ఫస్ట్ ఫేజ్ నేమో రెడ్ కలర్ గా తీసుకుంటాము, తర్వాత సెకండ్ ఫేజ్ నేమో ఎల్లో కలర్ గా తీసుకుంటాం, థర్డ్ ఫేజ్ నేమో బ్లూ కలర్ గా తీసుకుంటాం. సో ఈ మూడింటి మధ్యలో ప్లస్ న్యూట్రల్ మధ్యలో ఉన్న వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే 440 volts అనేది ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ 3 phase అంటే ఏంటో చూసుకున్నాం. 3 phase అంటే నథింగ్ బట్ సప్లై. ఆ సప్లై ఏ ఫేజ్ అంటున్నాను? 3 phase సప్లై అన్నాం. 3 phases ఏమి ఉంటాయి? 3 phases ఉంటాయి, ఒక న్యూట్రల్ ఉంటుంది. ఆ 3 phases ఏమేంటాయి అంటే R, Y, B అంటాం. అంటే రెడ్, ఎల్లో, బ్లూ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత ఇండక్షన్ మాట పక్కన పెడదాం, తర్వాత మోటార్ అని అంటాం. ఓకేనా? సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం DC మోటార్స్ అనే టాపిక్ చూసాం. సో మోటార్ అంటే మనం ఏం చెప్పుకున్నాం డెఫినేషన్? మోటార్ అంటే ఇది ఒక ఎలక్ట్రికల్ మెషిన్, అంటే విద్యుత్ నథింగ్ బట్ ఇది ఒక మెషిన్, అంటే ఇది ఒక యంత్రం. ఇది ఏం చేసిద్ది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిద్ది అని చెప్తున్నాం. ఓకేనా? సో మోటార్ ఏం చేసిద్ది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి తీసుకొని అది మెకానికల్ ఎనర్జీగా మార్చింది. అంటే మనకి తీసుకునేదేమో సప్లై అనేది. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మోటార్కి ఫ్యాన్ తీసుకుంటాం అనుకోండి. ఫ్యాన్ తీసుకుంటే దానికి ఏ సప్లై ఇస్తాం? మనం ఎలక్ట్రికల్ సప్లై అనేది ఇస్తాం, కరెంట్ అనేది ఇస్తాం. ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది? అది తిరుగుతుంది కదా. సో నథింగ్ బట్ అదేంటి? ఒక యంత్రంగా పనిచేస్తుంది. అంటే మోటార్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అని చెప్తున్నాం. కన్వర్ట్ చేస్తుంది అంటే ఈ మోటార్ అనేది తీసుకునే ఇన్పుట్ ఏమో ఎలక్ట్రికల్ ఎనర్జీ, మన బయటకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ అని చెప్తున్నాం. సో ఇక్కడ DC మోటార్లోనేమో DC సప్లై ఇస్తాము, సింగిల్ ఫేజ్ మోటార్స్ లోనేమో సింగిల్ ఫేజ్ AC సప్లై ఇస్తాము. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే 3 phase మోటార్స్ అంటాం. 3 phase అంటే అప్పుడు మనం ఏ సప్లై ఇస్తాం? 3 phase సప్లై అనేది ఇస్తాము. సో 3 phase మోటార్ అంటే ఏంటంటే ఆ మోటార్కి మనం 3 phase సప్లై ఇస్తాము. అదేం చేస్తుంది అంటే ఆ 3 phase సప్లై తీసుకొని అది మెకానికల్ ఎనర్జీగా మనకి కన్వర్ట్ చేసింది అని చెప్తాం. ఓకేనా? సో ఇది 3 phase మోటార్స్ గురించి చెప్తాం. నెక్స్ట్ ఆ 3 phase ఇండక్షన్ మోటార్స్ ఎట్లా పనిచేసింది, అసలు ఇండక్షన్ అనే పేరు ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే 3 phase ఇండక్షన్ మోటార్ యొక్క ఫస్ట్ కన్స్ట్రక్షన్ అనేది చూద్దాం. 3 phase ఇండక్షన్ మోటార్
ఫస్ట్ వన్ ఏంటంటే స్టేటర్, సెకండ్ వన్ వచ్చేసరికి రోటర్ అంటున్నాం. ఇది నథింగ్ బట్ ఇదేంటంటే కన్స్ట్రక్షన్. ఏంటది కన్స్ట్రక్షన్ అంటున్నాం. కన్స్ట్రక్షన్ అంటున్నది బట్ నిర్మాణం, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క నిర్మాణం. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మెయిన్ టాపిక్ స్టేటర్ ఉంటుంది, తర్వాత రోటర్ ఉంటుంది అని చెప్తున్నాం. స్టేటర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అది కదలకుండా ఉండే పార్ట్. ఏంటిది కదలకుండా ఉండే పార్ట్ని మనం ఏమంటాం అంటే స్టేటర్ అంటాం. తర్వాత రోటర్ అంటే ఏంటంటే తిరిగే పార్ట్ మనం ఏమంటాం అంటే రోటర్ అని అంటాం. స్టేటర్ అంటే కదలకుండా ఉండే పార్ట్ని స్టేటర్ అని అంటాం. రోటర్ అంటే తిరిగే పార్ట్ని మనం రోటర్ అని అంటాం. అయితే ఈ మోటార్లో స్టేటర్ ఏంటి అంటే కదలకుండా ఉండే పార్ట్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రొటేట్ అయ్యే పార్ట్ ఏంటి అంటే కండక్టర్. ఓకేనా? ఇండక్షన్ మోటార్లో కదలకుండా ఉండే పార్ట్ ఏంటిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, తిరిగే పార్ట్ ఏంటిది అంటే కండక్టర్ అన్నమాట. సో ఈ రెండు పార్ట్స్ ఎందుకు ఉండాలి మనకి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకు ఉండాలి లేదా కండక్టర్ ఎందుకు ఉండాలి అంటే మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే whenever current carrying conductor placed in a magnetic field అంటే ఒక కరెంట్ ప్రవహిస్తున్నటువంటి కండక్టర్ అంటే ఏంటి? కరెంట్ ప్రవహించేసే పదార్థాలను మనం ఏమంటాం కండక్టర్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఒక ఐరన్ ఉంది, ఐరన్ సప్లై దాంట్లో కరెంట్ ప్రవహిస్తుంది. సో అదొక కండక్టర్. అదే ఏదైనా చెక్కకి మనం సప్లై ఇస్తాం, దాంట్లో కరెంట్ ప్రవహించదు కదా చెక్కలో, కాబట్టి అందుకంటే అది ఏమంటాము ఇన్సులేషన్ అన్నాం. ఇక్కడ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ లో మనం ఏమంటాం అంటే వెన్నెవర్ ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అన్నాం. అంటే ఎప్పుడైతే కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అన్నాం అంటే కరెంట్ ప్రవహిస్తున్నటువంటి కండక్టర్ ని ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక అయస్కాంత క్షేత్రంలో పెడితే అది ఒక ఫోర్స్ ని మనకి అవుట్పుట్ గా ఇచ్చింది అని చెప్తాం. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాన్ ఉంది లేదా ఒక లైట్ ఉంది, దాంట్లో కరెంట్ ఎప్పుడు ప్రవహించింది? మనం సప్లై ఇచ్చినప్పుడే కదా. సో కాబట్టి మోటార్లో కూడా ఆ మోటార్ పనిచేయాలంటే అసలు వర్కింగ్ ప్రిన్సిపల్ ఏముంది? వెన్నెవర్ కరెంట్ క్యారింగ్ అన్నాం అంటే కరెంట్ ప్రవహిస్తూ ఉండాలి అన్నాం. కరెంట్ ఎప్పుడు ప్రవహించింది? సప్లై ఇచ్చినప్పుడేగా. సో కాబట్టి మోటార్కి ఖచ్చితంగా మనకు సప్లై అనేది ఇవ్వాలి అన్నాం. సో మోటార్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడైతే కరెంట్ ప్రవహిస్తున్నటువంటి ఒక కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టానో అప్పుడు దాంట్లో ఒక ఫోర్స్ అనేది వచ్చింది, ఒక శక్తి అనేది వచ్చింది అని. సపోజ్ ఫ్యాన్, దాంట్లో కండక్టర్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, 4 వైండింగ్ చేస్తాయి కదా, దానికి సప్లై ఇస్తాం. సప్లై ఇచ్చినప్పుడు ఆ శక్తి ద్వారా అదేమవుతుంది? తిరుగుతుంది. లేదా ఒక వాటర్ కనుక తీసుకుంటే మనం సప్లై ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది? వాటర్ని బయటకు వస్తుంది. అంటే ఫైనల్ గా ఏదో ఒక శక్తి అనేది మనకు వస్తుంది. సో కాబట్టి మోటార్లో ఏమి పార్ట్స్ ఉంటాయి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, తర్వాత కండక్టర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మనం సప్లై దేనికి ఇస్తాము అంటే స్టేటర్కి ఇస్తాము. అంటే నథింగ్ బట్ దేనికి ఇస్తాము? మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సప్లై ఇస్తాం. ఓకేనా? ఈ రోటర్కి నథింగ్ బట్ ఈ కండక్టర్కి ఎటువంటి సప్లై ఇవ్వము. ఓకేనా? 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ లో మనం సప్లై ఇచ్చేది దేనికి అంటే ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మాత్రమే మనం సప్లై ఇస్తాము, ఈ కండక్టర్ కి ఇవ్వము. కానీ మన వర్కింగ్ ప్రిన్సిపల్ మనం ఏం చదువుతున్నాం? కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అన్నాం. కండక్టర్లు ఏం ప్రవహించాలని చెప్తున్నాం? కరెంట్ అనేది ప్రవహించాలని చెప్తున్నాం. కరెంట్ ఎప్పుడు ప్రవహించింది? సప్లై ఉన్నప్పుడే ప్రవహించేది. కానీ మనం ఇక్కడ కండక్టర్ సప్లై ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. ఓన్లీ ఈ ఒక్కదానికి సప్లై అనేది ఇస్తున్నాం. ఈ కండక్టర్ మనం ఎటువంటి సప్లై అనేది మనం ఇవ్వట్లేదు. కానీ మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్న కరెంట్ ఈ కండక్టర్ కి ఎట్లా వచ్చింది అంటే నథింగ్ బట్ మ్యూచువల్ ఇండక్షన్ బేస్ చేసుకొని వచ్చింది. ఏం బేస్ చేసుకొని? మ్యూచువల్ ఇండక్షన్ బేస్ చేసుకొని వచ్చింది. మ్యూచువల్ ఇండక్షన్ అనేది ఆల్రెడీ మనం ట్రాన్స్ఫార్మర్స్ లో అయినాం. ట్రాన్స్ఫార్మర్స్ ఏం చెప్తున్నాం? ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉండింది, ఇటు సైడ్ ఏమో ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, ఇటు సైడ్
చేసి ఇక్కడ వోల్టేజ్ ఇండ్యూస్ అయింది అని చెప్పుకున్నాం కదా, ట్రాన్స్ఫార్మర్స్ చెప్పుకున్నప్పుడు సేమ్ ప్రిన్సిపల్ ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ లో వర్క్ అయింది. ఓకేనా? ఇక్కడ ఈ స్టాటర్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రైమరీ వైండింగ్ గా తీసుకుంటాము, ఈ సెకండరీ వైండింగ్ అనేది కండక్టర్ లా తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య మ్యాగ్నెటికల్ గా కనెక్షన్ అనేది ఉంటుంది. కనెక్షన్ అనేది ఉంటున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ఏ విధంగా అయితే సెకండరీలో వోల్టేజ్ ఇండ్యూస్ అయ్యిద్దో, అంటే వోల్టేజ్ అనేది ఉత్పత్తి అయ్యిద్దో, సేమ్ ఇండక్షన్ మోటార్ లో కూడా కండక్టర్లో వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అయ్యింది, నథింగ్ బట్ ఉత్పత్తి అయ్యింది అని చెప్తాం. సో ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనం దీన్ని ఏ మోటార్ అంటామంటే ఇండక్షన్ మోటార్ అంటాం. సో ఇండక్షన్ అంటే ఏంటంటే ఉత్పత్తి అవటం. ఏ ఉత్పత్తి అవుతుంది? మనం కరెంట్ అనేది దాని లోపల అదంతటికి అదే ఉత్పత్తి అవుతుంది. సో ఏ విధంగా అయితే ట్రాన్స్ఫార్మర్ లో మనకి కరెంట్ అనేది ఉత్పత్తి అయిందో సేమ్ అదే ఫినామినా ఇక్కడ మనకి వర్క్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇండక్షన్ మోటార్ అన్నమాట. ఇండక్షన్ మోటార్ ఎందుకు అంటామంటే దీంట్లో దాని అంతటికి అదే కరెంట్ ఉత్పత్తి చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి దీనికి ఇండక్షన్ మోటార్ అనే పేరు వచ్చింది. సో ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ మనకి ఇండస్ట్రీస్ లో బాగా ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారు అంటే సింపుల్ గా కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్టింగ్, సపోజ్ మనకి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఉంది, అంతే కూడా ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి. ఫ్యాన్ ఏం పెడతాం? ఎక్స్ట్రాగా కండెన్సర్ అనేది పెడతాం. అంటే కూడా అది ఎందుకు పెడతాము అంటే అది స్టార్ట్ అవ్వటానికి మనం పెడతాము. సో అట్లాగా ఇక్కడ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో స్టార్ట్ చేయడానికి ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, దాని అంతటికి అదే స్టార్ట్ అయిపోయింది. సో DC మోటార్స్ లో కొన్ని స్టార్టర్స్ పెట్టుకుంటామని చెప్పాం, 3 పాయింట్ స్టార్టర్ లేదా 2 పాయింట్ స్టార్టర్, 4 పాయింట్ స్టార్టర్ పెట్టుకుంటామని చెప్పాం. కానీ ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో అట్లా స్టార్టర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కువ వల్ల ఇది ఆపరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎఫిషియన్సీ కూడా అంటే నథింగ్ బట్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా? 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అంటే ఒక్కసారి డెఫినేషన్ చెప్తున్నాను. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అంటే ఇది 3 ఫేజ్ సప్లై మీద పనిచేస్తుంది. మోటార్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసింది. ఎట్లా ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసింది అంటే కరెంట్ ప్రవహిస్తున్నటువంటి కండక్టర్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఒక ఫోర్స్ అనేది ఉత్పత్తి అయింది అని చెప్తున్నాం. ఆ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకొని ఇండక్షన్ మోటార్ పనిచేసింది అని చెప్తున్నాం. అయితే ఈ ఇండక్షన్ అనే పేరు ఎట్లా వచ్చింది అంటే ఈ కన్స్ట్రక్షన్ లో 2 పార్ట్స్ ఉంటాయి, స్టేటర్, రోటర్ అంటాం. స్టేటర్ కదలకుండా ఉండే పార్ట్ ఏంటది అంటే దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. తిరిగే పార్ట్ ఏంటది అంటే కండక్టర్ అని అంటాం. మనం ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మాత్రమే సప్లై ఇస్తాము. ఈ ఇచ్చిన సప్లై మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్ ద్వారా కండక్టర్ లో కూడా కరెంట్ ఉత్పత్తి అవ్వడానికి సహాయపడింది. ఇట్లా కరెంట్ దానంతటికి అదే ఉత్పత్తి చేసుకుంటుంది కాబట్టి దీన్ని ఏం మోటార్ అన్నామంటే ఇండక్షన్ మోటార్ అన్నాం. సో ఇంతటితో మనకి కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్. అంటే మనకి ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది చూద్దాం. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ మనం సప్లై దేనికి ఇస్తామని చెప్పాము? మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇస్తామని చెప్పాను కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇస్తాము, కండక్టర్ సప్లై ఇవ్వమని చెప్తున్నాం కదా. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి 3 ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు దీంట్లో ఏం ప్రొడ్యూస్ అయింది అంటే ఆర్ఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఏం ప్రొడ్యూస్ అయింది? ఆర్ఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఆర్ఎంఎఫ్ అంటే ఏంటి అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి 3 ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు ఏం ప్రొడ్యూస్ అయితే చెప్తున్నాం? ఆర్ఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయితే చెప్తున్నాం. ఆర్ఎంఎఫ్ అంటే ఏంటి? రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయితే చెప్తున్నాం. మనం యాక్చువల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ఇది ఒక
స్టేటర్ అని చెప్పుకున్నాక స్టేటర్ అని చెప్పుకున్నాం అంటే ఇది కదలకుండా ఉండే ఒక పార్ట్ ఒక అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం ఆర్ఎంఎఫ్ అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తున్నాం. ఇదేమో స్టేటర్ ఇది కదలని చెప్తున్నాం కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందని చెప్తున్నాం రొటేట్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఇది ఎట్లా పాసిబుల్ అంటే మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఏ సప్లై ఇస్తున్నాం 3 ఫేజ్ సప్లై ఇస్తున్నాం కదా అంటే 3 వైర్లు ఉంటాయిగా 3 వైర్లు ఉంటాయిగా రెడ్ ఎల్లో బ్లూ ఉంటుంది కదా. సో ఆర్ ఫేజ్ కి ఇచ్చేదాన్నేమో ∅1 అంటాం. అంటే ∅ అంటే ఏంటిది ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఫ్లక్స్ వచ్చిందిగా ఆర్ ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు వచ్చిన ఫ్లక్స్ ఏమంటున్నాను అంటే ∅1 అంటున్నాను. ఎల్లో ఫేజ్ లో సప్లై ఇచ్చినప్పుడు వచ్చిన ఫ్లక్స్ ని ∅2 అంటున్నాను. బ్లూ ఫేజ్ లో సప్లై ఇచ్చినప్పుడు వచ్చిన ఫ్లక్స్ ని ∅3 అంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వైండింగ్ ఎట్లా చేస్తామంటే ఈ 3 ఫ్లక్స్లు ఒక్కొక్క దానికి 120 డిగ్రీలు దూరం ఉంటాయి. ఆర్ ఫేజ్ కి వై ఫేజ్ కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది 120 డిగ్రీస్ ఉంటుంది. వై ఫేజ్ కి బి ఫేజ్ కి మధ్యలో ఎంత ఉంటుంది 120 డిగ్రీస్ ఉంటుంది. బి ఫేజ్ కి ఆర్ ఫేజ్ కి అంటే నథింగ్ బట్ ఆర్ కి వై కి 120 డిగ్రీస్ ఉంటుంది. వై కి బి కి 120 డిగ్రీస్ ఉంటుంది. మళ్ళా బి కి ఆర్ కి 120 డిగ్రీస్ ఉంటుంది. ఈ మధ్యలో ఇట్లా ఈ గ్యాప్ అనేది పెట్టి మనం వైండింగ్ చేస్తాం. అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇదేమంటారు అంటే డిగ్రీస్ అన్నమాట యాంగులర్ స్పీడ్ అన్నమాట. సో 0 డిగ్రీస్ దగ్గర ∅1 ఎట్లా ఉంది ∅2 ఎట్లా ఉంది ∅3 ఎట్లా ఉందో చూస్తున్నాం. 0 డిగ్రీస్ దగ్గర ∅1 ఎట్లా ఉంది 0 ఉంది. ∅1 వాల్యూ ఇదేమో ∅1 ఆర్ ఫేజ్ దగ్గర ఆర్ ఫేజ్ లో ఉన్న ఫ్లక్స్ రేఖ నేను ∅1 అంటుంది. ఆర్ ఫేజ్ దగ్గర 0 డిగ్రీస్ దగ్గర ఈ వాల్యూ అంటుంది 0 ఉంది. ∅2 అంటే ఎల్లో ఫేజ్ వాల్యూ అంటుంది ఇక్కడ అంటే కొంచెం ఇక్కడ ఉంది. 0 డిగ్రీస్ దగ్గర ఈ వాల్యూ కొంచెం ఉంది అంటే ఇది వాల్యూ సపోజ్ √3/2 5 అనుకుంటున్నా. అదే ∅3 వాల్యూ ఎట్లా ఉంది -√3/2 5 అనుకుంటున్నా. సో ఈ మూడు కనుక ఈ వెక్టార్ ఫామ్ లో కనుక గీస్తే మనకి రిజల్టెంట్ ఫ్లక్స్ ఏమవుతుంది అంటే డౌన్వర్డ్ గా వస్తుంది. అట్లా ఒక్కొక్క యాంగిల్ దగ్గర మనం ఫ్లక్స్ అనేది తీసుకుంటా వెళ్తే మనకి ఏమైంది అంటే ఈ ఫ్లక్స్ ఫస్ట్ 0 డిగ్రీస్ దగ్గర ఇక్కడ ఎట్లా ఉంటుంది కొంత యాంగిల్ దగ్గర ఇట్లా కొంత యాంగిల్ దగ్గర ఇట్లా కొంత యాంగిల్ దగ్గర ఇట్లా ఉంటుంది. అంటే రిజల్టెంట్ ఏమవుతుంది ఇట్లా ఫామ్ అవుతుంది ఫ్లక్స్ అనేది. అంటే నథింగ్ ఇదేమవుతుంది కాన్స్టెంట్ గా ఉంటుందా చేంజ్ అవుతుందా చేంజ్ అవుతుంది కదా. సో కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అదే ఈ మధ్యలో గ్యాప్ 120 డిగ్రీస్ లేదనుకో మనకి చేంజ్ అనేది వచ్చిందా రాదు. ఓన్లీ కాన్స్టెంట్ ఫ్లక్స్ వచ్చింది. కానీ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మనకి ఎట్లా ఉంటుంది అంటే చేంజ్ అవుతుంది. ఏమవుతుంది చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఇట్లా చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండటం వల్ల మనకి జనరేటర్ యొక్క జనరేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ చూసుకుంటే ఏం చెప్పుకున్నామంటే ఎప్పుడైతే కండక్టర్ మ్యాగ్నెటిక్ లైన్స్ ని కట్ చేస్తుందో ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుందని జనరేటర్ చెప్తుంది. ఇక్కడ కండక్టర్ స్టార్టింగ్ లో రొటేట్ అవుతుంది. ఈ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతా ఉంది. అప్పుడు ఏం ప్రొడ్యూస్ అయింది ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఆ విధంగా మనకి కండక్టర్ లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయింది. నథింగ్ బట్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది అని చెప్తాం. సో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ దేని ద్వారా ఆధారపడి పనిచేస్తాయి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకొని చేస్తాయి. తర్వాత రొటేటింగ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ స్పీడ్ తో చేంజ్ అయింది అంటే సింక్రోనస్ స్పీడ్ తో చేంజ్ అయింది. ఏ స్పీడ్ తో సింక్రోనస్
స్పీడ్తో చేంజ్ అయింది. సింక్రోనస్ స్పీడ్ అంటే ఏం లేదు, దీన్ని ns తో చూపిస్తాము. దీని ఫార్ములా ఏంటి అంటే 120f/p అంటాం. 120 అనేది కాన్స్టెంట్, f అంటే ఫ్రీక్వెన్సీ. మనం 3 ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు దాంట్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఎంత చెప్పుకున్నాం, 50 హెర్ట్జ్ అని చెప్పుకున్నాం. తర్వాత p అంటే పోల్స్. మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అంటే దాని కూడా ఒక అయస్కాంతం పెడుతున్నట్టే కదా, దాంట్లో అయస్కాంతాలు ఏమేమి ఉంటాయి, పోల్స్ ఉంటాయి కదా, నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఎన్ని పోల్స్ అయితే ఉంటాయో ఆ పోల్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేయగా ఎంత స్పీడ్ అయితే వచ్చిందో ఆ స్పీడ్ తో మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అయ్యింది అని చెప్తాం. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసరికి ఇండక్షన్ మోటార్స్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అంటాం. సో ఈ రోజు మనం 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అంటే ఏంటంటే దానికి 3 ఫేజ్ ఎలక్ట్రికల్ సప్లై అనేది ఇస్తాము. మోటార్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసింది అని చెప్తారు. తర్వాత ఇండక్షన్ మోటార్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇండక్షన్ మోటార్స్ లో ఓన్లీ స్టేటర్ కి మాత్రమే సప్లై ఇస్తాము, రోటర్ కి సప్లై ఇవ్వము. అయినా కూడా ఒకదానికి సప్లై ఇచ్చినా కూడా రెండో వైండింగ్ లో మనకి సప్లై అనేది కరెంట్ అనేది ఉత్పత్తి అయింది, దానంతట అదే ఉత్పత్తి చేసుకుంటుంది. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే ఇండక్షన్ మోటార్స్ అని అంటాము. తర్వాత కన్స్ట్రక్షన్ చూస్తా వచ్చాం. కన్స్ట్రక్షన్ లో మెయిన్ పార్ట్స్ రెండు ఉంటాయి, స్టేటర్ ఒకటి, రోటర్ ఒకటి. స్టేటర్ అంటే ఏంటంటే కదలకుండా ఉండే పార్ట్ ని మనం స్టేటర్ అని అంటాం. అదే రకంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. తర్వాత రోటర్ ఏదైతే తిరుగుతూ ఉంటుందో దాన్ని రోటర్ అని అంటాం. అదేంటంటే కండక్టర్ అంటాం. తర్వాత వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకున్నాం. వర్కింగ్ ప్రిన్సిపల్ లో మెయిన్ గా ఈ దేని బేస్ చేసుకున్నట్టే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా వచ్చింది అంటే ఈ ఫ్లక్స్ యొక్క రిజల్టెంట్ బట్టి మనకి చేంజ్ అయ్యే ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనకి ఇండక్షన్ మోటార్ అనేది పనిచేసింది అని చెప్తాం. ఈ తర్వాత ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ స్పీడ్ తో చేంజ్ అయ్యింది, చేంజ్ అవుతా ఉంది అని చెప్తున్నాగా. ఇక్కడ నుంచి ఇక్కడ మారింది అంటే కొంత స్పీడ్ తో మారుతుందనగా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళానంటే కొంత స్పీడ్ తో నడిస్తేనే మారేది. ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ అక్కడికి వెళ్ళిందంటే కొంత స్పీడ్ అనేది జరిగినట్టేగా. అదే ఈ ఫ్లక్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే ఎంత స్పీడ్ తో వెళ్ళింది అనేది దేని ద్వారా తెలిసింది అంటే సింక్రోనస్ స్పీడ్. ఫీల్డ్ ఏ స్పీడ్ తో మారిందో దాన్ని మనం ఏ స్పీడ్ అంటామంటే సింక్రోనస్ స్పీడ్ అని అంటాం. సో సింక్రోనస్ స్పీడ్ వచ్చేసరికి మన ఫార్ములా ఏంటి అంటే ns = 120f/p అంటాం. 120 అంటే కాన్స్టెంట్, తర్వాత f అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ, p అంటే పోల్స్. సో ఈ ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేస్తే మోటార్ యొక్క పోల్స్ ని బట్టి మనకి సింక్రోనస్ స్పీడ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ క్లాస్ లో టైప్స్ ఉంటాయి, అంటే స్పిరల్ కేసెస్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ అని ఉంటాయి. అవి చెప్పుకున్న తర్వాత దాని మీద ఉన్న బిట్స్ అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.